The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. To offer the due worship unto his holy name. కానీ ప్రభు స్తోత్రములు. ప్రభు మనల్ని సజీవుల భూమిలో ఉంచాడు. ఆయన రక్తం చేత కొన్నబడిన ప్రజల మధ్యలో ఉంచాడు. కాబట్టి ప్రభువును ఆరాధించడానికి గొప్ప ఆధిక్యత ప్రభు మనకు అనుగ్రహించాడు. Before we worship the Lord, shall we turn to Psalm 113? మనం ప్రభువును ఆరాధించడానికి ముందుకు వెళ్ళక మునుపు 113వ కీర్తన, All the 9 verses responsively we are going to read. ఈ 113వ కీర్తన 9 వచనములు మార్చి చదువుకుందాం. Psalm 113. 113వ కీర్తన And all the 9 verses responsively. 9 వచనములు మనం మార్చి చదువుకుందాం. Praise ye the Lord, praise, O ye servants of the Lord, praise the name of the Lord. 113వ కీర్తన 2వ వచనం, ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నతింపబడును గాక. From the rising of the sun unto the going down of the same, the Lord's name is to be praised. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమని వ్యాపించి ఉన్నది. Who is like unto the Lord our God, who dwelleth on high? ఆయన భూమి ఆకాశములను వంగి చూడగొని అనుగ్రహించున్నాడు. He raiseth up the poor out of the dust, and lifteth the needy out of the dunghill. ఆయన నేల నుండి దరిద్రం లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. He maketh the barren woman to keep house, and to be a joyful mother of children. Praise ye the Lord. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, O gracious God, మా కృపగల దేవా, Lord, we thank thee for this day of thy resurrection. దేవా, ఈ యొక్క పునరుత్థాన దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. Many of our dear ones, though they are having a desire to come to the house of God because of the governmental directions and because of the pandemic, they could not come. అనేకులు ప్రభువా రక్షణ పొందిన నీ బిడ్డలు ఈ విధంగా సమిష్టిగా సమావేశమై నీ మందిరముగా ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రభుత్వం వారి యొక్క ఆజ్ఞను బట్టి, తర్వాత ఈ యొక్క వ్యాధిని బట్టి ప్రభువా వారందరూ కూడా వేర్వేరుగా వారి వారి ఇళ్లలో ఉండగా వారందరితో కలిసి మేము ప్రభువా మిమ్మల్ని ఆరాధిస్తున్నాము. Thousands of our dear ones are watching, O Lord, through this YouTube channel. ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వేల కొలది ప్రజలు ప్రభువా ఈ యొక్క వాక్యం వింటూ ఉండగా చూస్తూ ఉండగా వారందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. All of us, O Lord, exhorted by thy word, with the same spirit, with unity, we may offer our worship unto thee. మేమందరం కూడా ప్రభువా ఒకే వాక్యం చేత ప్రభువా గద్దించబడి సరిచేయబడి ఒకే పరిశుద్ధాత్మ చేత నింపబడి మా ప్రభువును ఆరాధించినట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి. Lord, put the right word in our mouth. సరైన మాటలు మా నోట్లో ఉంచండి. Both of us, foolish as we are standing before thy precious people. ఇద్దరం కూడా ప్రభువా బుద్ధిహీనులము ప్రశస్తమైన నీ పేర్ల ముందు నిలబడి ఉండగా కరుణించమని ప్రార్థిస్తున్నాము. In our foolishness be thou our wisdom. ప్రభువా మా అజ్ఞానతలో మీరు మా జ్ఞానంగా ఉండండి. In our weakness be thou our strength. మా యొక్క బలహీనతలో మా బలముగా ఉండండి. O Lord, we are feeble, but thou art able. ప్రభువా మేము బలహీనులము, మీరు బలవంతులు ప్రభువా. We are bringing all of us under the sprinkling of thy precious blood. మమ్మల్ని కూడా ప్రోక్షించబడిన యేసు ప్రభు యొక్క అమూల్య రక్తం తెచ్చుకుంటున్నాము. We are claiming thy promises for this ministry. ప్రభువా ఈ పరిచర్య కొరకై మీ వాగ్దానాలు కోరుకుంటున్నాము. Thy loving heart may be satisfied over the worship that is offered in this place and in our houses. ప్రభువా ఈ స్థలములో మా ఇండ్లలో మిమ్మల్ని ఆరాధిస్తుండగా మీ ప్రేమ హృదయము సంతృప్తి నొందునుగాక. In Jesus precious name we pray. యేసు అమూల్యమైన నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. Amen. Though Psalm 113 is a small psalm of 9 verses, 113వ కీర్తన ఇది 9 వచనముల చిన్న కీర్తన. even then, ఆయనను so many questions about the worship or praising the Lord are answered here. ఆరాధనను గురించి ప్రభువును ఏ విధంగా ఆరాధించాలి, స్తుతించాలి, వాటిని వచ్చిన ప్రశ్నలకు జవాబు ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. Quickly we are going to see త్వరగా మనం వాటిని చూస్తాము. verse 1. మొదటి వచనము. In this, who has to worship the Lord? ఈ యొక్క మొదటి వచనంలో ఎవరు ప్రభువును దేవుణ్ణి ఆరాధించాలో ఆ యొక్క ప్రశ్నకు జవాబు ఇవ్వబడుతుంది. So many people will be coming to the house of God. దేవుని మందిరానికి చాలా మంది వస్తుంటారు. But will God accept if all of them worship? అందరూ ఆరాధిస్తుంటే అందరి ఆరాధన దేవుడు గైకొంటాడా? And who are worthy to worship the Lord? తర్వాత ఎవరు ప్రభువును దేవుని ఆరాధించడానికి యోగ్యులు? And that's what David is clarifying here. కాబట్టి ఇక్కడ దావీదు ఆ యొక్క ప్రశ్నకు జవాబిస్తున్నాడు. Verse 1. మొదటి వచనం. Praise ye the Lord, praise, O ye servants of the Lord, praise the name of the Lord. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా
ఆయనను స్తుతించుడి. Who has to praise the Lord? కాబట్టి ఎవరు యెహోవాను స్తుతించాలి? So clearly, David is writing. ఎంతో స్పష్టంగా విపులంగా దావీదు రాస్తున్నాడు. O ye servants of the Lord, యెహోవా సేవకులారా, you praise the Lord. మీరు ప్రభువును ఆరాధించండి. If everybody worships the Lord, God will not accept. అందరూ ప్రభువును ఆరాధిస్తుంటే దేవుడు అందరి ఆరాధన గైకొనడు. Then the question will come. అప్పుడు ప్రశ్న వస్తుంది, Who is the servant of the Lord? ఎవరు యెహోవా సేవకులు? A big question will come into our mind. ఒక పెద్ద ప్రశ్న మా మనసులో వస్తుంది, Am I the servant of the నేను Lord? దేవుని సేవకుడనా? So, who is the servant of the Lord? కాబట్టి ఎవరు దేవుని సేవకులు? And we can see, and Paul is writing in Romans chapter 6. పరిశుద్ధుడైన పౌలు రోమా 6వ అధ్యాయంలో ఈ ప్రశ్నకు జవాబిస్తున్నాడు. Romans chapter 6 రోమా 6 and verse 18. 18. Being then made free from sin, ye became the servants of righteousness. రోమా 6వ అధ్యాయము 18వ వచనము, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. And verse 22. 22వ వచనం, But now being made free from sin and become servants to God, ye have your fruit unto holiness and the end everlasting life. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. In this world, all the people can be divided into two categories. ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా రెండు గుంపులుగా విభాగించుకోవచ్చు. One is servants of sin, ఒకటేమో ఒక గుంపేమో పాపమునకు దాసులు, and the second group is the servants of God. ఇంకో గుంపు దేవునికి దాసులు. Who are the servants of sin? కాబట్టి ఎవరు పాపమునకు దాసులు? Every one of us. మనం అందరం కూడా, Because we are born in sin. ఎందుకంటే మనం పాపంలో We are జన్మించాం, being brought up in sin. పాపంలోనే పెరిగాం. Every day we are committing so many sins. ప్రతిదినం కూడా ఎన్నో తప్పిదాలు Maybe చేస్తున్నాం, knowingly or unknowingly. తెలిసి తెలియక ఎన్నో తప్పిదాలు So చేస్తున్నాం. every person who is born in the sin, in the lineage of Adam, is a sinner. కాబట్టి ఈ లోకంలో జన్మించిన ప్రతి నరుడు, ప్రతి వ్యక్తి, ఎవరెవరైతే ఆదాముకు జన్మించిన వంశావళిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా పాపలే. So they are the servants of sin. కాబట్టి వారందరూ పాపమునకు దాసులు. God is telling, దేవుడు అంటున్నాడు, O ye servants of the Lord you worship. కాబట్టి దావీదు అంటాడు, యెహోవా సేవకులారా మీరు యెహోవాను స్తుతించుడి. As long as you are a servant of sin, కాబట్టి ఎంతకాలం అయితే నువ్వు పాపానికి దాసుడో, in our spiritual language, మన యొక్క ఆత్మీయ భాషలో, as long as the sin problem is not solved in your life, మన యొక్క ఆధ్యాత్మిక భాషలో ఏమని చెప్పొచ్చు అంటే, మన జీవితంలో పాపం అనే ఆ ప్రశ్నకు పరిష్కారం దొరకకపోతే, and you are not worthy to worship, నీవు పాపానికి దాసుడు కాబట్టి ఆరాధించడానికి యోగ్యుడు కాదు. you cannot utter the name of the holy God. నీవు పరిశుద్ధమైన దేవుని యొక్క నామమును నీ పెదవుల మీద ఎత్తుకోలేవు. And see, because we are in sin, మనం పాపంలో ఉన్నాము, but కానీ we thank God for the sacrifice of Lord Jesus Christ on the cross. యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద గావించిన ఆ గొప్ప బలియాగాన్ని బట్టి దేవునికి స్తోత్రం. He has provided the way of salvation from sin. మనకు పాపంలో ఉన్న మనకు రక్షణ మార్గాన్ని మన దేవుడు సిద్ధపరిచాడు. And he died for our sins. మన కొరకై శిలువ మీద బలి He అయ్యాడు, shed his precious blood for us. అమూల్య రక్తం ధారపోసాడు. And today he has paved the way unto ఈ salvation. దినమున రక్షణ కొరకై మార్గం సిద్ధపరిచాడు. So as long as you are a servant of sin, though you worship, it is only for your satisfaction. God will not accept it. కాబట్టి ఎంతకాలం అయితే నువ్వు పాపానికి దాసుడవై జీవిస్తూ ఉంటావో, నీవు రక్షణ పొందినా కూడా పాపానికి దాసులవై ఉంటే దేవుడు నీ యొక్క ఆరాధన అంగీకరించాడు. And now what the Lord is telling, కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, you can become a servant of God. నీవు దేవుని దాసుడు You కావచ్చు, can become a child of నువ్వు God. దేవుని బిడ్డగా కావచ్చు, You can serve the Lord. నువ్వు ప్రభు సేవ Oh, in చేయవచ్చు. so many capacities we are serving. కాబట్టి వేవేరు పరిచర్యల్లో మనం దేవుని సేవ చేయొచ్చు. Some of the people, they have left their jobs and everything, they are serving the Lord. కొంతమంది ఉద్యోగాలు విడిచిపెట్టి వారు దేవుని సేవకు వచ్చి దేవుని సేవ చేస్తారు. Some people, they are testimonies in the places of their work. కొంతమంది వారు ఆఫీస్లో వేవేరు ఆఫీసెస్లో దేవుని సేవకులుగా ఉండి సాక్షులుగా ఉంటారు. So in different capacities we are serving the Lord after we are born again. కాబట్టి రక్షణ పొందిన తర్వాత వేవేరు స్తోమతల్లో వేవేరు స్థలాల్లో ఉండి మనం దేవుని ఆరాధిస్తూ సేవ చేస్తున్నాం. Because the well-known verse John 1:12 says, అందరికి తెలిసిన బాగా పరిచయమైన వాక్య భాగం యోహాను సువార్త 1:12. John's Gospel యోహాను సువార్త 1:12. 1. But as many as received him, to them gave he power to become the sons of God, even to them that believe on his name. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనము, తనను ఎందరు అంగీకరించిరో
వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లవుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. The moment when you accept Lord Jesus Christ as your Savior, ఏ క్షణమైతే యేసుక్రీస్తు ప్రభువుని నీ రక్షకునిగా నీవు అంగీకరిస్తావు, and you are, see, authoritatively you can tell, I am the child of God. వెంటనే నీవు అధికారంతో చెప్పొచ్చు, నేను దేవుని కుమారుడను, I am దేవుని no more బిడ్డను. the servant of sin. నేను ఇక పాపమునకు దాసును I am కాదు, not the child of Satan. నేను సాతానుకు బిడ్డను కాదు, I am not under the rulership of the prince of the power of hell. నేను ఈ వాయుమండల సంబంధమైన అధిపతి క్రింద నేను దాసుడను కాదు, Yes, I am a child of నేను God. దేవుని బిడ్డను, I am a servant of నేను God. దేవుని దాసుడను. As the son serves the father, we also serves our heavenly father. కాబట్టి కుమారుడు తండ్రికి సేవ చేస్తున్నట్లుగా మనం మన పరలోక తండ్రికి సేవ చేయొచ్చు. We are the servants of the Lord. మనము దేవుని సేవకులం. So in a broader sense, కాబట్టి ఒక విశాలమైన దృక్పథంతో చూస్తే everybody who is born again is a child of God and a servant of God. రక్షణ పొంది దేవుని బిడ్డగా మార్చబడిన ప్రతి వ్యక్తి కూడా దేవుని సేవకుడు. So I want to exhort you with the authority of the word of God. కాబట్టి దేవుని వాక్యము వ్రాసిచ్చిన ఆ వ్రాయబడిన మాటను బట్టి అధికారంతో చెప్తున్నాను. Though you are coming to the house of God, నువ్వు దేవుని మందిరానికి or వస్తుండవచ్చు, though you are bowing in your own house, ఇంటిలో మోకరిస్తూ but ఆరాధిస్తుండవచ్చు, if your life is not given to Lord Jesus Christ, remember, you are still a child of sin, a servant of sin. You are not the servant of God. అయితే నీ జీవితాన్ని యేసు ప్రభువునికి ఇవ్వకుండా, నీ హృదయాన్ని యేసు ప్రభువునికి ఇవ్వకుండా ఇంకా పాపానికి దాసురవై ఉంటే నీవు దేవునికి దాసురవు కాదు. And you cannot worship the Lord. ఆ స్థితిలో దేవుని ఆరాధించలేవు. Though you worship the Lord, it is only for your satisfaction. Oh, ఒకవేళ I too నువ్వు- worship, that's all. ఒకవేళ నువ్వు ఆరాధన చేసినా కూడా నీ సంతృప్తి కొరకు చేస్తావు కానీ దేవుడు దాన్ని అంగీకరించాడు. And that's why, కాబట్టి even now you can become a child of God. ఎప్పుడైనా సరే యేసు ప్రభువును నీ స్వంత రక్షకునిగా For అంగీకరించి that you need not go on any pilgrimage. దేవుని బిడ్డగా కావచ్చు, నువ్వు దేవుని బిడ్డ కావడానికి ఏ తీర్థయాత్రలు చేసే అవసరం లేదు. Before you worship the Lord, నువ్వు ప్రభువును ఆరాధించక you can మునుపు confess your sins. నీ పాపం ఒప్పుకో, You can become a child of God. దేవుని బిడ్డగా కావచ్చు, And then God will treat you as a servant of the Lord. ప్రభువు నిన్ను దేవుని యొక్క దాసుడుగా చేస్తాడు. Then you will come into the category of Psalm 113 verse 1. అప్పుడు 113వ కీర్తన మొదటి వచనం యొక్క ఆ శ్రేణిలోకి నీవు వస్తావు. Then David is telling, దావీదు అంటున్నాడు, O ye servants of the Lord, దేవుని యెహోవా సేవకులారా, you praise the Lord. మీరు యెహోవాను You స్తుతించండి, worship the Lord. మీరు యెహోవాను You ఆరాధించండి, thank the Lord. మీరు ప్రభువుకు వందనాలు చెల్లించండి. After you becoming a servant of the Lord, నీవు దేవుని సేవకుడు అయిన తర్వాత whatever little worship you offer, that is acceptable. నీవు ఆరాధించేది కొంచెమైనా అవి విరిగి నలిగిన మాటలైనా సరే దేవుడు వాటిని You అంగీకరిస్తాడు. may not be knowing how to worship with good language. ఆరాధన వినసం పైన చక్కని మాటలతో ఎలా ఆరాధించాలో నీకు Maybe రాకపోవచ్చు. with polished language you may not be able to worship. తర్వాత ఎంతో వినసం పైన ఎంతో చక్కని భాషతో శైలితో ఆరాధించే ఆ స్తోమత నీకు లేకపోవచ్చు. But కానీ whatever broken words they are, నీ మాటలు అవి విరిగిన మాటలై oh, in ఉండొచ్చు. our houses, మన ఇళ్ళలో grandchildren will be there. చూడండి, మన మనమన్లు Or మనమరాలు our ఉంటారు, children will be there. మన పిల్లలు ఉంటారు. He doesn't know how to speak. కొన్నిసార్లు వాళ్ళకి మాట్లాడడానికి రాదు. With the broken words, if they say Tatta, will be so happy. ఆ యొక్క వచ్చి దాని మాటలతో వాడు తాత అని లేకపోతే అమ్మమ్మ అంటే ఎంతో సంతోషపడతారు. Oh, they cannot pronounce properly. ఎందుకంటే వారికి ఇంకా మాటలు రావు. Why we are so happy? కానీ ఎందుకు మనం అంత సంతోషిస్తున్నాం? Because they are our children. ఎందుకంటే వారు మన పిల్లలు. When you become the child of God, కాబట్టి అలాగే నువ్వు దేవుని బిడ్డ you may అయితే worship with broken words. నీవు విరిగిన మాటలతో ఆరాధించిన Lord will be so happy. దేవుడు చాలా సంతోషిస్తాడు. Don't tell that I do not know how to worship. కాబట్టి నాకు ఆరాధన రాదు, నాకు మాటలు రావు అని అనొద్దు. One day, newly born again person ఒక వ్యక్తి కృతగా జన్మించిన వ్యక్తి in America, అమెరికాలో, I was also there, నేను కూడా అక్కడ ఉండినాను. and he started worshiping. ఆయన ఆరాధించడం ఆరంభించాడు. And see, they used to call everybody Mr. President, Mr. Vice President. ప్రతి ఒక్కరిని కూడా మిస్టర్ ప్రెసిడెంట్ అని, మిస్టర్ వైస్ ప్రెసిడెంట్ అని అనేవారు. And now this newly born again person, కాబట్టి ఈ కొత్తగా తిరిగి జన్మించిన ఈ వ్యక్తి when he started worshiping the Lord, ఆయన ప్రభువును ఆరాధించడం ఆరంభించాడు. Mr. Lord Jesus Christ is telling. యేసు ప్రభువును కూడా మిస్టర్ యేసు ప్రభు అని అంటున్నాడు. See, what does it mean? But the Lord was very happy. కానీ మనం ఒకవేళ నవ్వుకోవచ్చు, కానీ ప్రభు చాలా సంతోషించాడు. See, Mr. Lord Jesus Christ, I worship you. ఎందుకంటే మిస్టర్ అంటే యజమానుడు, ప్రభువా
యజమానుడా యేసు ప్రభువా నేను So ఆరాధిస్తున్నాను. he doesn't know how to worship, how to address. కాబట్టి ఎందుకంటే ఆయన కొత్తగా రక్షణ పొందిండు, ఏ విధంగా సంబోధించాలో తెలియదు. So in his anxiety or kangaroo, what you call, Mr. Jesus Christ. కాబట్టి ఆయన రక్షణ పొందినాడు, ఆరాధించి ఆందోళన, ఆరాధించి ఆ తొందరపాట్ల వెంటనే యేసు ప్రభువా, మన తెలుగులో యజమానుడా అని వస్తుంది బాగా మిస్టర్ అంటే, అలాగో ఆయన ఇంగ్లీష్లో మిస్టర్ యేసు ప్రభువా అని ఆరాధించాడు. So brothers and sisters, కాబట్టి సోదర సోదరి, when you are born again, God is not bothered about your language. నీవు తిరిగి జన్మించిన తర్వాత దేవుడు నీవు ఎలాంటి శైలి, ఎలాంటి భాషన, ఎలాంటి చక్కని భాషన, వినసొంపైన భాషన, వాటిని గురించి ఆయన పట్టించుకోడు. He is looking into your heart. నీ హృదయాన్ని చూస్తాడు. Maybe broken words, అవి విరిగిన మాటలై ఉండొచ్చు, but you must be a servant of God. కానీ నీవు మొదట యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి నీవు దేవుని సేవకుడు You కావాలి, must become a child of నువ్వు God. దేవుని బిడ్డగా కావాలా. So in verse 1, కాబట్టి మొదటి వచనంలో, O ye servants of the Lord, ye worship the Lord. యెహోవా సేవకులారా మీరు యెహోవాను ఆరాధించుడి. So who has to worship the Lord? కాబట్టి ఎవరు ప్రభువును ఆరాధించాలి? The born again children of God. తిరిగి జన్మించిన దేవుని బిడ్డలు And వారు the- ప్రభువును ఆరాధించాలి. The second question, రెండో ప్రశ్న, when to worship the Lord? ఎప్పుడు ఆరాధించాలి? When to worship the Lord? ఎప్పుడు ఆరాధించాలి? Verse 2, చూడండి రెండో వచనం, Psalm 113, 113వ కీర్తన verse 2. రెండో వచనం. Blessed be the name of the Lord from this time forth and forevermore. 113వ కీర్తన రెండో వచనం అండి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడును గాక. From this verse we can understand, ఈ వచనంలోని మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, yeah, there is a starting point for worship, but there is no ending point. ఆరాధన కొరకు ఆరంభించే సమయం ఉంటుంది, కానీ ఆరాధనను ముగించే కాలం లేదు. In other words, వేరే వాళ్ళు in చెప్పాలంటే our life, మన జీవితంలో yes, there is a starting day to worship the Lord, ప్రభువును ఆరాధించడానికి ఆరంభం ఉంటుంది, but there is no ending. కానీ ఏ కాలమున ముగించాలో ఆ కాలం లేదు, Because forevermore. ఎందుకంటే ఎల్ల కాలము అని రాయబడి ఉంది. So brothers and sisters, కాబట్టి సోదర సోదరి, blessed be the name of the Lord from this time, very specific time the psalmist is writing. యెహోవా నామము సన్నుతి ఇది మొదలుకొని అని ఆయన ఆరంభిస్తున్నాడు. అలాగూ యెహోవా నామం సన్నుతింపబడును గాక అంటున్నాడు. And what is this time? తర్వాత ఇది మొదలుకొని అంటే ఏంటిది అది? What is that day? అదేంటిది అది? What is that day? ఆ దినం ఏది? Yeah, if you see 2 Corinthians, చూడండి 2 కొరింథీ, very clearly Paul is writing what is that this day. పౌలు, పరిశుద్ధుడైన పౌలు ఇది మొదలుకొని అంటే ఏంటిదో అది చెప్తున్నాడు. We all know those verses. ఆ వచనం నాకు తెలుసు. 6th chapter 6వ అధ్యాయం and verse 17. 17, I'm sorry. 6:2. 6:2. For he saith, I have heard thee in a time accepted, and in the day of salvation have I succored thee. Behold, now is thy accepted time. Behold, now is the day of salvation. 2 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం అండి. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెబుతున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఇది మొదలుకొని ఇది మొదలుకొని ఇదే రక్షణ దినము. ఇదే రక్షణ దినము. What does it mean? అంటే అర్థం ఏంటి? This time means from the day of salvation. ఇది మొదలుకొని అంటే రక్షించబడిన దినం నుండి, Maybe from the time of salvation. రక్షణ సమయం నుండి. Suppose if you are saved on Wednesday ఊహించండి, నువ్వు బుధవారం నువ్వు రక్షణ or పొందినావు, Thursday. లేదా గురువారం. To worship the Lord, you need not wait up to Sunday. ప్రభువును ఆరాధించడానికి ఆదివారం కొరకు కనిపెట్టే అవసరం లేదు. Right from the time of your salvation, you can start worshiping the నువ్వు Lord. రక్షణ పొందిన ఆ గడియ నుండే యేసు ప్రభువును ఆరాధించేది ఆరంభించొచ్చు. Lord, I thank thee because for saving me from hellfire, from sin. ప్రభువా నరకం నుండి, పాపం నుండి నన్ను రక్షించావు, నీకు స్తోత్రం. And when that worship will end, ఎప్పుడు దాని ముగింపెప్పుడు? there is no ending. దానికి అంతం లేదు. In a beautiful way, the psalmist is writing, చక్కగా రమ్యంగా కీర్తనకారుడు రాస్తున్నాడు. from this time forth and forevermore. ఇది మొదలుకొని ఎల్ల కాలము అని రాస్తున్నాడు. As we all know, మనందరికి తెలుసు, we are having an end time for our life in this world. ఈ లోకంలో మన జీవితానికి అంతం ఉంది. If the coming of Lord Jesus Christ tarries, యేసు every క్రీస్తు- one of us have to leave this world one day or other. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాక ఆ ప్రభు కనిపెడితే మాలో అందరం కూడా చనిపోవాల్సి వస్తుంది. And at the time of our death, కాబట్టి మన మరణ వేళలో all our ministries will come to an end. మన యొక్క పరిచర్యలన్నీ కూడా ఆగిపోతాయి. In heaven, పరలోకంలో there is no gospel preaching, there అక్కడ is no open air gospel. అక్కడ సువార్త కూడిక,
లేకపోతే బహిరంగ సువార్త అవి లేవు. Sunday evening meeting will not be there. ఆదివారం సాయంత్రం కూడిక ఉండదు. Why? ఎందుకు? All are born again there. ఎందుకంటే అందరూ తిరిగి జన్మించిన వారే ఉంటారు And అక్కడ. not only that, అంతేకాదు there is no Wednesday prayer meeting. అక్కడ బుధవారం కుటుంబ సంఘ ప్రార్థన ఉండదు. Why? ఎందుకు? There is no prayer there. ఎందుకంటే ప్రార్థన అక్కర్లేదు. Because before you ask, everything is available ఎందుకంటే there. నీవు అడగ ఉనిపి అన్ని అందుబాటులో ఉంటాయి. Today, ఈ దినమున if at all any prayer is there in the heaven, ఈ దినమున ఏమైనా ఒకవేళ పరలోకంలో ప్రార్థన అనేది ఉంటే, to the best of my knowledge, only one prayer is there. నాకు తెలిసినంత మట్టుకు ఒక్క ప్రార్థన ఉంది. What is that? అదేంటిది? The intercessory prayer of Lord Jesus Christ on your behalf and my behalf. That is the only prayer. యేసుక్రీస్తు ప్రభు యొక్క విజ్ఞాపన పరిచర్య నీ కొరకు నా కొరకు ఆయన ప్రార్థిస్తున్నాడు పరలోకంలో. But no person who has gone to heaven, they are not praying. కానీ పరలోకానికి వెళ్ళిన వారు ఎవరు కూడా ప్రార్థన చేయడం లేదు. Maybe in hell there is a prayer meeting. The rich man was there. నరకములో ఆ ధనవంతుడు కాలుతో ప్రార్థన చేస్తున్నాడు. నరకంలో ఉంది ప్రార్థన. There may be prayer meeting in hell. నరకంలో ప్రార్థన కూడిక But ఉండొచ్చు. in heaven there is no prayer meeting. కానీ పరలోకంలో ప్రార్థన కూడిక లేదు. Yes, brothers and sisters. కాబట్టి సోదర సోదరి, There is no prayer. There is no evangelization work there. పరలోకంలో సువార్త కూడిక, బహిరంగ సువార్త, ప్రార్థన కూడిక ఇలాంటివి లేవు. And not only that. అంతేకాదు. And those of the dear ones who are the believers, truly you are fortunate. You need not hear this type of messages also. తర్వాత నీవు నిజమైన విశ్వాసివై ధన్యవంతుడైన విశ్వాసివి అయితే ఇలాంటి సందేశాలు వినే అవసరం కూడా ఉండదు. Because there are no Bible studies there. ఎందుకంటే అక్కడ ఏ బైబిల్ పఠనం ఉండదు. When Lord Jesus Christ is sitting there, who will give the Bible study? యేసుక్రీస్తు ప్రభు సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు బైబిల్ పఠనం ఎవరిస్తారు? See, suppose if Jesus asks you, you will say you give to Walter, and if you give to Brother Kurian, you will be just telling, because I cannot tell anything when Jesus Christ is sitting. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా వచ్చి లేకపోతే యేసు ప్రభు నీవు సందేశం ఇవ్వని అడిగితే మనం ఏమంటామంటే, నేను కాదండి విక్టర్ గారు ఉన్నారు, లేకపోతే కురియన్ గారు ఉన్నారు, వారు సందేశం ఇస్తారు, నేను కాదు అని మనము తప్పించుకుంటాం. ఎందుకంటే యేసుప్రభు అక్కడ ముందు కూర్చో ఉన్నాడు. Then what we will say? అప్పుడు మనం ఏమంటాం? No, you only give. లేదండి We will try to escape. మీరే ఎందుకంటే ప్రభు అక్కడ సింహాసనాసనుడై ఉన్నాడు. No Bible studies. కాబట్టి బైబిల్ పఠనం ఉండదు. Brothers and sisters, సోదర సోదరి, what a joyful place it will be. కాబట్టి ఎంత రమ్యమైన స్థలం అది. Yes, all the time worshiping the Lord. ఎంతో సంతోషకరమైన ఆనందదాయకమైన సమయము అక్కడ ప్రభువును ఆనందిస్తూ ఉంటాం. There is a starting point for worship in your life, but there is no end point. నీ జీవితానికి ఆరాధన కొరకైన ఆరంభం ఉంది, కానీ అంతము లేదు. Are you born again? నువ్వు తిరిగి జన్మించావా? Have you become a child or servant of God? నువ్వు దేవుని బిడ్డగా దేవుని దాసుడుగా అయ్యావా? Every day, every time you can worship. కాబట్టి ప్రతిదినము ప్రతి గడియ ప్రతి క్షణము నీవు ప్రభువును ఆరాధిస్తున్నావు. David worshipped the Lord 7 times a day. దావీదు 7 సార్లు ప్రభువును ఆరాధించాడు. What a wonderful experience it ఎంత is. అద్భుతమైన అనుభవం. So when to worship? కాబట్టి ఎప్పుడు ఆరాధించాలి? From the day of salvation, from the time of salvation. రక్షణ దినం నుండి, రక్షణ పొందిన దినం నుండి. And there is no ending. దానికి అంతం లేదు. And the third thing, మూడవది, we have seen who can worship the Lord. ఎవరు ప్రభువును ఆరాధించాలో చూసాము. And also when to worship the Lord. ఎప్పుడు ఆరాధించాలో చూసాము. And thirdly, మూడవది, verse 3. మూడవ వచనం. And verse 3. మూడవ వచనం. Where to worship the Lord? ఎక్కడ ప్రభువును ఆరాధించాలి? From the rising of the sun unto the going down of the same, the Lord's name is to be praised. మూడవ వచనం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామం స్తుతి నొందదగినది. Oh, David is writing so clearly. దావీదు స్పష్టంగా రాస్తున్నాడు. Yes, from the rising of the sun even to the going down of the same. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు. What does it mean? అంటే అర్థం ఏంటి? Right from morning 6 to evening 6 in our language. ఉదయకాలం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. What will be there? ఏముంటుంది? The sun will be there. సూర్యుడు The ఉంటాడు. light will be there. వెలుగు ఉంటుంది. So what indirectly David is writing? కాబట్టి ఆయన రాసే మాటలో అర్థం ఏంటి? Yes, in the light. ఆ వెలుగులో. Yes, John is writing, explaining it. యోహాన్ దాన్ని వివరిస్తున్నాడు. Yes, if you are in the light, మీరు as he is in the light, we will have fellowship with one another. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారమై When you are having fellowship with God, దేవునితో సహవాసంలో ఉంటాం. when you are seeing him, నువ్వు ఆయన చూడొచ్చు. how when you are seeing his beauty, ఆయన సౌందర్యం చూడొచ్చు. and then what will happen? అప్పుడు ఏమవుతుంది? You can't but worship the Lord falling నువ్వు prostrate. మౌనంగా ఊరుకోలేవు. ఆశ్చర్యచకితుడవై ప్రభువును ఆరాధిస్తావు. You will be having fellowship with him. ఆయనతో సహవాసంలో So ఉంటావు. what is the meaning of from the rising of sun to the going down of the same? కాబట్టి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు అంటే అర్థం ఏంటి? Having fellowship with God. దేవునితో
తండ్రితో సహవాసంలో ఉండుట, having fellowship with the Father, తండ్రితో with సహవాసంలో, the Son, కుమారునితో, and with the fellow believers. సహపాఠి విశ్వాసులతో. Oh, what a wonderful thing it is. కాబట్టి ఎంత అద్భుతమైన విషయం. Our fellowship is with the Father and the Son. In Corinthians 1:9 we can read. మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుని యేసుక్రీస్తు ప్రభుతోనూ ఉన్నది అని And రాయబడుతుంది. also we also will have fellowship with one another. తర్వాత మనము అన్యోన్యంగా సహవాసంలో ఉంటాం. What a joy it is. ఎంత గొప్ప సంతోషం. What is the meaning of walking in the light? కాబట్టి వెలుగులో నడుచుకుంటే అర్థం ఏంటి? Having fellowship with the Father, Son and the children of God. తండ్రితో సహవాసము, కుమారునితో సహవాసము, దేవుని పిల్లలతో That సహవాసం. is possible in the house of ఇది God. దేవుని మందిరంలో సాధ్యమవుతుంది. That is possible in the house of our Father. మన యొక్క తండ్రి ఇంట్లో సాధ్యమవుతుంది. When you are away from the Father's house, నువ్వు ఎప్పుడైతే తండ్రి ఇంటి నుండి దూరంగా ఉంటావో you cannot have such fellowship. ఇలాంటి సహవాసం కలిగి ఉండలేదు. For example, ఉదాహరణంగా let us turn to the book of Genesis. ఆదికాండం చూడండి. See, beautifully it is recorded here. ఇక్కడ చక్కగా రాయబడి ఉంది. We all know about Jacob. మనందరికీ తెలుసు యాకోబు సంగతి. Because of his craftiness and his mother's suggestion, a day came, he has to run away from his father's house. యాకోబు యొక్క కుయుక్తిని బట్టి, యాకోబు తల్లి యొక్క మాటలను బట్టి యాకోబు ఇల్లు విడిచిపెట్టి పారిపోవాల్సి వచ్చింది. And in 28th chapter, 28వ అధ్యాయం, he has come to the place called Bethel. ఆయన ఒక స్థలానికి వచ్చాడు. ఆ స్థలం బేతేల్. And what the Holy Spirit is writing? పరిశుద్ధాత్ముడు ఏమని రాశాడు? 28:11. 28:11. And he lighted upon a certain place and tarried there all night because the sun was set. 11వ వచనం, ఒక చోట చేరి ప్రొద్దుగ్రుంకినందున. The sun was set. ప్రొద్దుగ్రుంకింది. What does it mean? అంటే అర్థం ఏంటి? And spiritually speaking, ఆత్మీయంగా మాట్లాడాలంటే when Jacob is running away from the father's house, he is entering into darkness because the sun was set. యాకోబు తండ్రి ఇంటి నుండి పారిపోతున్నాడు. ఆ సమయంలో వెలుగుండింది, కానీ ఇప్పుడు ప్రొద్దు గురుంకుతుంది కాబట్టి అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. When you are going away from the father's house, నువ్వు తండ్రి ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోతుంటే you are entering into darkness. నువ్వు చీకట్లోకి వెళ్ళిపోతున్నావు. And you and I know very well that for 20 years almost he was there in Laban's house. మనకు బాగా తెలుసు, యాకోబు దాదాపుగా 20 సంవత్సరములు లాబాను ఇంట్లో ఉన్నాడు. And now when he is returning back to his father's ఇప్పుడు house, తండ్రి ఇంటికి మరలా వస్తున్నప్పుడు now it is the Penuel's experience. ఇక్కడ పెనీయేలు అనుభవం. In chapter 32 32 and verse 31, 31 32, 31. 32 And 31. as he passed over Peniel, the sun rose upon him. ఆదికాండం 32వ అధ్యాయము 31వ వచనము, అతడు పెనీయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. Sun arose. సూర్యోదయమైంది. When he is returning to his father's house, now again he started entering into the light. తండ్రి ఇంటికి ఎప్పుడైతే వస్తున్నాడో ఆరంభించాడో వెంటనే వెలుగులోకి ప్రవేశిస్తున్నాడు. All these 20 years, ఈ 20 సంవత్సరాలు, more than 7,000 days. దాదాపుగా 7,000 దినములు. Every day the sun was rising and every day the sun was setting. ప్రతి దినం సూర్యోదయం అవుతుంది, ప్రతిదినం సూర్యాస్తమయం But అవుతుంది. the Holy Spirit has not recorded about even one day. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక దినమైన సూర్యోదయం అయింది ఆయన, కానీ ఆ 20 సంవత్సరాలు అప్పుడు రాయలేదు. And now again the Holy Spirit is writing. కానీ మరలా ఇక్కడ రాస్తున్నాడు. Why? ఎందుకు? To teach you and me a lesson. నీకు నాకు పాఠం నేర్పించడానికి. Some people are sons only. కొంతమంది కుమారులే, Some people are daughters only. కొంతమంది కుమార్తెలే. They are the servants of the Lord. మనం యెహోవా సేవకులం, They are the children of God. వారు దేవుని పిల్లలు. But because of some problem or some other thing, sometimes they will go away from the father's ఏదో house. సమస్యను బట్టి, లేకపోతే ఏదో ఇబ్బందిని బట్టి, లేకపోతే ఏదో విషయాన్ని బట్టి తండ్రి ఇల్లు విడిచిపెట్టి పారిపోతారు. Maybe because of their own personal foolishness or mistake. కొన్నిసార్లు వాళ్ళ వ్యక్తిగత బుద్ధిహీనతను బట్టి, లేకపోతే తప్పిదాలను బట్టి. Then what will happen? అప్పుడు ఏమవుతుంది? They are losing the fellowship. సహవాసం కోల్పోతారు. And not only that, అంతేకాదు, they are entering into darkness. చీకట్లోకి ప్రవేశిస్తున్నారు. Brothers and sisters, కాబట్టి సోదర though you సోదరి, are a child of God, if you are away from the father's house, you are still in darkness. Worship cannot come out of you. కాబట్టి నువ్వు దేవుని బిడ్డ అయి ఉన్నా కూడా నువ్వు తండ్రి ఇంటి నుండి దూరంగా ఉంటే నువ్వు చీకట్లో ఉన్నావని అర్థం అన్నమాట. నీ నోట్లో నుండి ఆరాధన రాలేదు. You cannot see the face of the father. తండ్రి యొక్క ముఖం చూడలేవు. Like Absalom, though he dwelt 2 full years in Jerusalem, he could not see the father's face. To Samuel 14:28. అబ్షలోము 2 సంవత్సరాలు యెరూషలేములో తండ్రి ఇంటి దగ్గరనే ఉన్నాడు, కానీ 2 సంవత్సరాలు తండ్రి ముఖం చూడలేకపోయాడు. Because he was not having peace with his father. ఎందుకంటే తండ్రితో సమాధానంలో లేడు. So where to worship? కాబట్టి ఎక్కడ ఆరాధించాలి? In the light. ఆ యొక్క వెలుగులో ఆరాధించాలి. Though you are born again, నువ్వు 3 జన్మించుంటావు. if something has come in between you and God, నీ- immediately once again
you can take out the hindrance or obstacle by the blood of Jesus. నీకు దేవునికి మధ్యలో ఏదైనా చీకటి వస్తే, ఏదైనా అపవిత్రత వస్తే, యేసుప్రభు రక్తంలో వెంటనే కడుక్కో, దాన్ని తొలగించేసుకో. Then you can worship the Lord. ఆ తర్వాత ప్రభువుని Then the ఆరాధించు. Lord will be happy. అప్పుడు ప్రభు When సంతోషిస్తాడు. the obstacle is removed, you can see him clearly. ఆటంకం తీసివేయబడింది కాబట్టి దేవుని స్పష్టంగా చూడొచ్చు. And that blood is available. ఆ యొక్క అమూల్యమైన రక్తం సిద్ధంగా At ఉంది. any cost, don't be away from Father's house. కానీ ఎంత క్రయమైనా సరే తండ్రి ఇంటి నుండి దూరంగా ఉండిపోవద్దు. Sometimes difficulties will be there. కొన్నిసార్లు కష్టాలు వస్తాయి. But కానీ to worship the Lord, you must have fellowship with ప్రభువును Him. ఆరాధించడానికి, దేవుని ఆరాధించడానికి దేవుని సహవాసంలో ఉండాలి. So who has to worship? కాబట్టి ఎవరు ప్రభువును ఆరాధించాలి? The servants of God. దేవుని దాసులు, Born again people. తిరిగి జన్మించిన వారు. And secondly, రెండవది when to worship? ఎప్పుడు ఆరాధించాలి? From the day of salvation, time of salvation. ఇది And there is no మొదలుకొని ending. అంటే రక్షణ దినం నుండి And where to worship? ఎక్కడ ఆరాధించాలి? Walking in light. వెలుగులో ఆరాధించాలి, Having fellowship. సహవాసంలో ఉండి. And then fourthly, నాలుగవది how to worship? ఎలా ఆరాధించాలి? What are the words? మాటలు ఎలా ఉంటాయి? Verse 4 and 5. చూడండి 4-5. The Lord is high above all nations, and his glory above the heavens. Who is like unto the Lord our God, who dwelleth on high? 4వ వచనం. 4, 5, 6. 4, 5, 6 వచనంలో యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమని వ్యాపించున్నది. ఉన్నతమందు ఆసీనుడు ఉన్న మన దేవుడిని యెహోవాను పోలిన వాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడని అనుగ్రహించున్నాడు. Narrating the greatness of God. మన దేవుని యొక్క గొప్పతనం గురించి రాస్తున్నాడు. It is not about, worship means not about you and me. ఆరాధన అంటే మన గొప్పతనం కాదు. Many times, we used to talk about our own greatness. మనం అనేక సార్లు ఆరాధనలో మన గొప్పతనాన్ని గురించి But మాట్లాడుతుంటాం. it should not be like that. అలా ఉండకూడదు. Yes, here David is writing only about the excellency of ఇక్కడ God. దావీదు ఆరాధిస్తున్నాడు, కానీ దేవుని యొక్క మహోన్నతను, ఆయన మహిమోన్నతను ఆయన వివరిస్తున్నాడు. He is high above all nations. ఆయన జనాంగములకు అందరి ప్రజల కన్నా His మహోన్నతుడు అని glory రాశాడు. is above the heavens. ఆయన ఆకాశం కంటే మహోన్నతుడు. Who is like unto the Lord? మన దేవుని పోలినవాడెవడు? Yes, when the people of God came out of the land of Egypt, even Moses sang like that. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచిపెట్టి ఐగుప్తు నుండి దాస్యం నుండి బయటకు వచ్చినప్పుడు మోషే కూడా ఇలాగే పాడినాడు. Who is like unto thee? యెహోవా నిన్ను పోలినవాడెవడు? Who is like unto thee among the gods? దేవతల మధ్య నిన్ను పోలినవాడెవడు? And even Hannah is praising like that in 1 Samuel chapter 2. మొదటి సమయంలో 2వ అధ్యాయంలో హన్నా సహితం అలా There is ఆరాధిస్తుంది. none like thee in holiness. ప్రభువా పరిశుద్ధతలో నీ వంటి వాడు లేడు. Here David is also telling the same thing. దావీదు కూడా అంటాడు. Oh, brothers and sisters, కాబట్టి సోదర సోదరి, there is none like Lord Jesus Christ. మన ప్రభు యేసుక్రీస్తు ప్రభువలే ఎవరు కూడా ఆయనంత పరిశుద్ధత, ఆయన మహిమోన్నతుడు, ఆయన మహా ఉన్నతమైన మహా గొప్ప దేవుడు, ఆయనతో సముడు ఎవరు లేరు. You and I have to describe. కాబట్టి నీవు నేను మన ప్రభు యొక్క గొప్పతనాన్ని వివరించాలి, వర్ణించాలి. And then దాని తర్వాత finally, చివరిగా why to worship the Lord? ఎందుకు ప్రభువుని This ఆరాధించాలి? is the most important thing. ఇది చాలా ప్రాముఖ్యం. 7, 8, 9. 7, 8 వచనం, 9 వచనం. He raiseth up the poor out of the dust. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుని, మనకు తెలుగులో 8వ వచనం, ఆయన నేల నుండి దరిద్రను లేవనెత్తువాడు. Later you can read 7, 8 and 9. తర్వాత మనం 7, 8, 9 వచనాలు చదవచ్చు. So that is the reason why we have to worship the Lord. కాబట్టి ఈ కారణాన్ని బట్టి మనం ప్రభువును ఆరాధించాలి. Yes, we were sitting on the dust. అవును ప్రభువా, పెంట కుప్ప మీద కూర్చున్నానే. And you have raised me up. ప్రభువా నన్ను పైకి ఎత్తినావు. Now ప్రభువా, where you made me to sit? ప్రభువా నన్ను ఎక్కడ కూర్చుని పెట్టావు? Yes, with the princess. ఆ రాజులతో, అధిపతులతో కూర్చుని After పెట్టినావు. we are born again, we are considered as the royal priesthood. మనం తిరిగి జన్మించిన తర్వాత రాజులైన యాజక సమూహం మనం. Yes, today you may be sitting on mats. ఈ దినమున చాప మీద కూర్చోవచ్చు, Maybe on sofas in our houses. లేకపోతే మన ఇంటిలో సోఫా మీద కూర్చొని Practically వింటుండొచ్చు. we are here. కానీ క్రియాశీలకంగా ఈ భూమి మీద ఉన్నాం. But కానీ positionally we are in the heavenly places as per Ephesians 1:3. ఎఫెసీ 1:3 ప్రకారం అయితే దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడంటే క్రీస్తు కూడా కూర్చుండబెట్టబడ్డామని చెప్పబడుతుంది. In heavenly places. పరలోక స్థలములో, ఉన్నత స్థలములలో. That is our position. అది మన స్థానం. One day we are going to sit with Lord Jesus Christ on his throne. ఒక దినమున యేసుక్రీస్తు ప్రభుతో ఆయన సింహాసనమందు
కూర్చోబోతున్నాం. Revelation 3:20-21. ప్రకటన 3:20-21. To him that overcometh, I will make him to sit on my throne, as I overcame and sat on the throne of my Father. నేను జయించి నా తండ్రి సింహాసనం కూర్చున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం కూర్చుండనిచ్చేదను. You and I are destined for ruling. కాబట్టి నీవు నేను పరిపాలించాలి అని దేవుడు నియమించాడు. Very shortly that practical coronation day will come. బహు త్వరగా ఆ యొక్క నిన్ను కిరీటదారుడుగా చేసే ఆ గడి వస్తుంది. You and I were in dust and ashes. నీవు నేను ఒకనాడు మనం పెంట కుప్ప మీద ధూళిలో దుమ్ములో కూర్చున్నాం. Great man of God Abraham says in Genesis 18, I am dust and ashes, Lord. అబ్రహాం దైవజనుడు, ఆయన అంత గొప్ప దైవజనుడై ఉండి ఆయన ఏమంటున్నాడంటే ధూళి దుమ్మునైన నన్ను ప్రభువా ఒక్కసారి నన్ను దయచేసి కరుణించు అని అంటున్నాడు. Great man of God Jacob, God is telling you are a worm. గొప్ప దైవజనుడైన యాకోబును దేవుడు అంటాడు పురుగు వంటి యాకోబు. When Yakobu is purugu, what is you and I? కాబట్టి యాకోబే దేవుని దృష్టిలో పురుగు అయితే నీవు నేను ఏ పాటి వారం? A friend of God Abraham is dust and ashes, what is you and I? దేవుని స్నేహితుడైన అబ్రహామే ధూళి దుమ్ము అయితే నీవు నేను ఏ పాటి వారం? To such people. కాబట్టి అలాగున్న మనము What a wonderful position he is giving. ఇప్పుడు మనల్ని ఆ పెంట కుప్ప మీద నుండి ఆ బీద స్థితి నుండి లేపి He may set him with the princes, even with the princes of his people. అధిపతులతో తన ప్రధాన అధిపతులతో ఆయన కూర్చుండబెడుతున్నాడు మనల్ని. What a joy it is. ఎంత గొప్ప సంతోషం. Our hearts are filled with thanksgiving and worship. మన హృదయం స్తుతి ఆరాధనతో నింపబడుతుంది. All of these things are made possible because of the sacrifice of the Lord on the cross. ఇదంతా కూడా ఎలా సాధ్యమో, ఇది ఎలా సాధ్యం అవుతుందంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను బట్టి ఆ రక్తం యొక్క శక్తిని బట్టి ఇది సాధ్యం. So this morning hour, కాబట్టి ఉదయకాలం and keeping these few things from Psalm 113 in our mind, 113వ కీర్తనలోని ఈ తలంపులు మనసులో పెట్టుకొని there's few minutes we are going to spend our time in worshiping the Lord. కొన్ని నిమిషములు మనం ప్రభువును ఆరాధిస్తాం. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.